హలో ఎవ్రీవన్, నేను మీ విజయ్ నగేష్. ఈరోజు ఒక పిల్లలకైతే మంచి స్నాక్స్ రెసిపీ అనమాట. చాలా ప్లేసుల్లో దీన్ని బన్స్ అంటాము. మంగళూరు బన్స్ లేదా బనానా బన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి అన్నమాట. మన ఇంట్లో కనుక పండిపోయిన బనానాలు ఉంటే పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకైతే భలే నచ్చుతాయండి. నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. చాలాసేపటి వరకు కూడా ఇలాగే ప్లప్పీగా ఉంటాయి అన్నమాట. రెగ్యులర్గా నేను మా పిల్లలకి ఈ విధంగా చేసిస్తూ ఉంటాను. వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. పండిపోయిన బనానాలు ఉంటాయి కదా, సో వాటిని అయితే మీరు అస్సలు పడేయకండి. సో ఇలాగా మొత్తం బాగా పండుతుంది కదా, అది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో కొంతమందికి నచ్చదు ఆ స్మెల్, బట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే. ఇలా మొత్తం తొక్క తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని బనానాలు ఉంటే అన్ని. సో కొంచెం సాల్ట్, ఇక్కడ అయితే నేను షుగర్ యాడ్ చేయలేదు, బెల్లం యాడ్ చేశాను. ఆ ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ చేసుకొని వేరే ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోండి. ఒక కప్పు గోధుమ పిండి, ఈ ప్లేస్లో మైదా అయినా పర్వాలేదు, పిల్లల కోసం కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను. చిటికెడంతా బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చిటికెడంతా జీలకర్ర కూడా. మనకి ఈ జ్యూస్లో ఉన్న తేమతోనే మొత్తం వాటరే మక్కర లేకుండా కలుపుకోండి. కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు ఆయిల్, మీరు కావాలనుకుంటే జస్ట్ వాటర్ జస్ట్ ఇలాగా చిలకరించుకొని మీరు పిండి ఇలా చపాతీ పిండి పూరీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండేటట్టుగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా ఏదన్నా తడిబట్ట ఇలా పైన కప్పేసి రెస్ట్ ఇవ్వనివ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా ఉంచితే మనకి బన్స్ అనేవి మంచి ప్లప్పీగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో ఒకసారి మళ్ళీ కలుపుకొని, మనం కలుపుకున్న పిండికైతే నాకు 3 చపాతీ ముద్దలు అయితే వచ్చాయి. సో దీన్ని ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని చపాతీ పీట మీద బాగా పలసగా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకోండి. పిండి అయినా పర్వాలేదు, ఆయిల్ అయితే మనకి బాగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా కొంచెం పలసగా కాకుండా కొంచెం మందంగా కాకుండా మీడియం, ఇక్కడ నేను చూపించినట్టుగా మీడియంలో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఏదన్నా మంచి షేప్ రావాలనుకుంటే ఇలాగ ఏమన్నా కట్టర్ ఉంటుంది కదా, దాంతో ఇలాగా రౌండ్ షేప్ వచ్చేంతవరకు ఇలాగా కట్ చేసేసుకొని పూరీలన్నిటిని ఈ విధంగానే కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, పూరీలన్నిటిని ఈ విధంగా కట్ చేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలి. మనం పూరీలు ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా గరిటతో మధ్యలో ప్రెస్ చేసామనుకోండి, మంచిగా పొంగుతాయి. మనం జీలకర్ర వేసాం కాబట్టి కొంచెం క్రాక్స్ అలాంటివి వస్తుంటాయి, బట్ బాగా పొంగుతాయి అన్నమాట. సో ఈ విధంగా పొంగిన పూరీలు అనేవి ఈవినింగ్ వరకు కూడా అండ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ అలాగే ఉంటుంది ఆ పొంగు అనేది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మిగిలిపోయిన బనానాలు ఉంటే ఇకపై అస్సలు పడేయకుండా మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మంచిగా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. భలే టేస్ట్ ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేయొచ్చు అనమాట. మనకి తినేటప్పుడు ఆ బనానా ఫ్లేవర్, కొంచెం బెల్లం వేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి వీడియో కనుక నచ్చితే నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.